అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 53 మంది బ్రిటిష్ జాతీయులతో లండన్కు బయలుదేరిన విమానం కూలిపోతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో స్టార్మర్ పోస్ట్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అహ్మదాబాద్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రమాద బాధితులకు సంతాపం ప్రకటించారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారత ప్రజలకు ప్రభుత్వానికి బాసటగా ఉంటామని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు ఎక్స్లో పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ ఘటన అత్యంత హృదయ విదారకమని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడేఫుల్, భారత్లోని చైనా రాయబారి జూ హీఫాంగ్ ప్రయాణికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ఉంటామని భారత్లోని ఫ్రెంచ్ రాయబారి థియరీ మ్యాథౌ పేర్కొన్నారు. కెనడా హై కమిషన్ కూడా సంతాపాన్ని వ్యక్తం చేసింది.